హాయ్ ఆల్, దిస్ ఇస్ డాక్టర్ వివేక్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వన్ హాస్పిటల్స్ కరీంనగర్. ఈరోజు మనం లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి మోస్ట్ కామన్గా అందరూ సెర్చ్ చేసే క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ లాప్రోస్కోపిక్ సర్జరీ? లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే మనం పొట్ట ప్రాంతంలో చిన్న చిన్న రంధ్రాలతో చేసే సర్జరీ అనమాట. సో దానికి చాలా సర్జరీస్ మనం లాప్రోస్కోపిక్ పద్ధతిలో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సర్జరీలో చూసుకున్నట్లయితే లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ సర్జరీ, అపెండిసెక్టమీ, అడెస్యూలైసిస్ అంటే పేగు కతుకులు తీయడానికి లాప్రోస్కోపిక్ సర్జరీ, ఇలా చాలా సర్జరీస్ లాప్రోస్కోపిక్ పద్ధతిలో మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ రిస్క్స్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీ? అంటే బెనిఫిట్స్ ఏంటివి, రిస్క్స్ ఏంటివి లాప్రోస్కోపిక్ ద్వారా చేసినట్లయితే అని చెప్పేసి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం మనకు బెనిఫిట్సే ఉన్నాయండి లాప్రోస్కోపిక్ సర్జరీలో. ఎందుకంటే మనం ఓపెన్ సర్జరీలో పెద్ద కోతలు ఉంటాయి, ఒకసారి కుట్లు సరిగ్గా మానకపోవచ్చు, ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, అండ్ కొన్నిసార్లు హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం లాప్రోస్కోపిక్ సర్జరీలో చిన్న చిన్న రంధ్రాలతోటి మనం సర్జరీ చేస్తాం కాబట్టి పేషెంట్ తొందరగా కోలుకుంటాడు, తొందరగా పనికి వెళ్ళే అవకాశం ఉంటుంది.